హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మిస్ వరల్డ్ గా థాయ్ సుందరి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఓపెల్ సుచాతను వరించిన కిరీటం. ఇక టాప్ 20K పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా. హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మెగాస్టార్ చిరంజీవి, తర్వాత తరలి వచ్చిన టాలీవుడ్ బాలీవుడ్ తారాలు, తర్వాత వ్యాపారవేత్తలు. ఇక సోను సూద్ కు హ్యూమనిటేరియన్ అవార్డుగా లభించడం జరిగింది. తర్వాత బెస్ట్ క్యాన్సర్ ను జయించి ఇక ఓపెల్ సుచాత థాయిలాండ్ కు చెందిన ప్రముఖ మోడల్. ఆమె 2003 సెప్టెంబర్ 20న జన్మించింది. ప్రస్తుత డిగ్రీ చదువుతున్నది. ఇక ఓపెల్ ఫర్ హర్ అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీలో ఆమె దిగారు. తర్వాత రొమ్ము క్యాన్సర్ పై బాధిత మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాలకు అవగాహన కల్పించడమే తన లక్ష్యమని మిస్ వరల్డ్ వేదికపై సుచేత ప్రకటించారు. తర్వాత 16 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ కు బారిన పడి కోలుకున్నారు. ఇక అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు అండంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు ఆమె. తర్వాత వారి కోసం నిధులు సేకరిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో హైటెక్స్ వేదికగా శనివారం సాయంత్రం 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ బ్యూటీ ఓపర్ సుచేత చువాంగ్ శ్రీని వరించింది. ఇక ఆ దేశం నుంచి మిస్ వరల్డ్ గా ఎంపికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. తర్వాత అతిథులు, అభిమానులకు కేరింతలు నడుమ సుచేతకు మిస్ వరల్డ్ 2024 క్రిస్టోవా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. తర్వాత ఆమె మొదటి రన్నర్ అప్ గా ఐథియోపియా, రెండవ రన్నర్ అప్ గా మిస్ పోలాండ్, మూడవ రన్నర్ అప్ గా మార్టినిక్ నిలిచారు. తర్వాత ఇక మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకుపోవడం, టాప్ 20కి ఆమె పరిమితమయ్యారు. ఇది ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన అంశాలు. నిన్న జరిగిన తెలంగాణ హైదరాబాద్ లో అత్యంత ప్రముఖత కలిగిన మిస్ వరల్డ్ పోటీలు, ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి హైటెక్స్ సమీపంలోని. అయితే థాయిలాండ్ చెందిన ఓపెల్ సుచాత ఈ కిరీటం అనేది వరించిందని మనం చెప్పవచ్చు. ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ ను జయించి మరి దానిపై అవగాహన కల్పిస్తున్న వివిధ కార్యక్రమాలకు వారి కోసం నిధులు కూడా ఆమె సేకరిస్తుంది. సో ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం అనేది వరించిందని మనం చెప్పవచ్చు. తర్వాత ఇక బండి సంజయ్ బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసిందన్న బీజేపీ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మేం దరి దావుల్లోకి రాని వాళ్ళే బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఇక బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేం కలిసే ప్రసక్తే లేదు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక కవిత లేఖ పేరిట డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ డైరెక్షన్ లో చార్పత్తా సినిమా హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్, కేసీఆర్ జోకర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకు ఈ ఎత్తుగడ చూపిస్తుందని ఆయన మండిపడ్డారు. తర్వాత భారత సైన్యం ఆత్మ స్థైర్యానికి దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలున్నాయని ఫైర్ అయ్యారు బండి సంజయ్. ఇక కవితను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక తాము దరిదావుల్లో కూడా రానివ్వలేదని తెలిపారు బండి సంజయ్. ఇక కాంగ్రెస్ దర్శకత్వంలో ఇదంతా నడుస్తుందని ఆరోపించారు. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దర్శకత్వంలో చార్పత్తా సినిమా నడుస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. ఇక హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్ అయితే ఇందులో కేసీఆర్ ను జోకర్ ప్లేస్ లో పెట్టిండ్రు. ఇక కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి మరలించుకో ఇలాంటి ఎత్తుగడలు చేస్తున్నారని ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా కవిత. ఇక కేసీఆర్ మీద ఈగ వాలిన ఊరుకోం కవిత. ఇక ఆ ఒక్క మనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చిందన్న కల్వకుంట్ల కవిత. ఇక నోటీసులను నిరసనగా ఈ నెల 4న మహాధర్నా చేయబోతున్నామని ఆమె వెల్లడించారు. ఇక కేసీఆర్ ను ఓ కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి. ఇక సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అన్నారు. యువ వికాసానికి రాజీ ఎవరు
రాజు పేరు ఎందుకు అని ప్రశ్నించారు ఆమె. తర్వాత తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీస్ ను కూడా ఆమె ప్రారంభించడం జరిగింది. తర్వాత ఇక కరోనా కేసులు 3000 పైగా నమోదయ్యాయి మన దేశంలో. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో కనీసం కలిపి శనివారం నాటికి 3395 కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయని గత 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. ఇంకా కొత్తగా 27 లక్షల మందికి ఇక రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.10 కోట్ల చేరింది. ఇక కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారులు ఎంపికకు చేపట్టిండ్రు. ఇక ప్రక్రియ ద్వారా 3 నెలల కాలంలో 27 లక్షల మంది పైగా కొత్త రేషన్ కార్డుకు అర్హతగా సాధించారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ట్రంప్ మళ్ళీ అదే మాట ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య న్యూక్లియర్ వార్ ముప్పును తప్పించాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఇక ఆ యుద్ధాన్ని ఎవరైనా బుల్లెట్ తోనే ఆపుతారు, కానీ తాను మాత్రం ఇక ట్రేడ్ పేరు చెప్పేందుకు 2 దేశాలు కంట్రోల్ చేశాయని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రచారం కొందరి కుట్ర. ఇక పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇక మధు సుధనచారి వ్యాఖ్యలు. ఇక కవిత చెప్పిన విషయాల గురించి ఆమెని అడగండి. బీఆర్ఎస్ కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉందని ఆరోపించారు. తర్వాత ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కామెంట్ చేశారు మధుసూదనాచారి. తర్వాత మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించారు శ్రీనివాస్. ఇక లేదంటే కవితపై కేసు పెడతామన్నారు శ్రీనివాస్ గౌడ్. ఇక కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు. ఇక ఆమెను నానా కష్టాలు గురి చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇక ఆస్తుల పంపకాల్లో తేడాతోనే రోడ్డున పడ్డారు. కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. ఇక రాజకీయాలు ముఖ చిత్రం బీఆర్ఎస్ ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని కవిత బయటకు తీశారన్న మహేష్ కుమార్ గౌడ్. ఇక ఆమె వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్థించారని చెప్పడం జరిగింది. తర్వాత రాజా సింగ్ ప్రశ్నలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత బండి సంజయ్ యువ మోర్చా లీడర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు పిసిసి మహేష్ కుమార్ గౌడ్. తర్వాత ఇక ఫైనల్ బెర్త్ ఎవరు ఈ రోజు తేలాల్సి ఉంది. ఇక ఐపీఎల్ 18వ సీజన్ భాగంగా ఆదివారం రాత్రి అహ్మదాబాద్ జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇక ఇందులో నెగ్గిన జట్టు మంగళవారం ఆర్సీబీతో ఫైనల్ లో పోటీ పడుతుంది. తర్వాత ఇక ఎన్ని ఫైటర్ జట్లు కోల్పోయామన్నది ముఖ్యం కాదు, ఎలా కోల్పోయామన్నదే ముఖ్యం. ఇంకా సీరియస్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలు. ఇక తప్పులు సరిదిద్దుకోమని దాడులు చేశాం. ఇక 6 ఫైటర్ జట్లు నష్టపోయామన్నది పచ్చ అబద్ధం. ఇక ఇండియా పాక్ అణుయుద్ధానికి చేరవకలేదు. ఇక ఆపరేషన్ సిద్ధుతో పాక్ కు రెడ్ లైన్లు గీశాం. ఇక సింగపూర్ లో బ్లూమర్గ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్ చేశారు మన సీరియస్ అనిల్ చౌహాన్. తర్వాత బుల్లెట్లకు ఫిరంగి గుళ్లతో జవాబిస్తాం. ఇక పాకిస్తాన్ హెచ్చరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ టెర్రరిజం పై దేశ చరిత్రలో అతిపెద్ద విజయమని వెల్లడించారు నరేంద్ర మోదీ. తర్వాత ఇప్పుడు సిడిఎస్ పైన దేశద్రోహ ముద్ర వేస్తారా? ఇక ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఏం జవాబు చెప్తారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. మనం రాఫెల్ జెట్ కోల్పోయామని రాహుల్ మొదటి నుంచి చెప్తున్నారు. ఇక సీరియస్ కామెంట్లు దానిని బలాన్ని చేకూర్చుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయాలను ప్రచారం చేసుకున్న బీజేపీ నష్టాలను మాత్రం ఎందుకు దాస్తుందని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ మన దేశంలో ఒక యుద్ధ విమానం కోల్పోయిందన్న సీరియస్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పై కూడా దేశద్రోహి ముద్ర వేస్తారా అని బీజేపీ నేతలతో మాజీ పైలట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ప్రభాకర్ ను 5వ సీట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నారు. ఇక సుప్రీం ఆదేశాల విచారణకు సిద్ధం. ఇక 1 టైం పాస్పోర్ట్ వచ్చిన 3 రోజుల్లోనే హాజరు కావాలని. తర్వాత ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్న ప్రభాకర్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ప్రభాకర్ వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ ముందు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక సమ్మర్ స్పెషల్ వేసవిలో వర్షాలు. ఇక ఈ వేసిగా ఫుల్గా గడిచిపోయింది. సీజన్ కురవాల్సిన సాధారణ వర్షాల కంటే 203% అధికంగా వానలు పడ్డాయి అన్నట్టు ఒక వార్త. తర్వాత నేడు ఐపీఎల్ క్వాలిఫైర్ 2 ఇక అహ్మదాబాద్ జరిగే పోరు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలబడి నుండి. ఇక ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. ఇక మహిళకు కన్నెరా చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులు వారి వెనుక ఉన్న సూత్రధారులు భారత నారీ శక్తిని సవాలు చేసి స్వయంగా వినాశాన్ని కొని తెచ్చుకున్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇక రాజ్యాంగం వల్లే దృఢమైన భారత్. ఇక సంక్షోభం సమయంలో దేశాన్ని ఐక్యంగా బలంగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగం
రాజ్యాంగానికి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పారు. ఇక జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని మావోయిస్టుల పార్టీ ఇక నంబాలతో పాటు మరో 28 మావోయిస్టులను హతమార్చడానికి నిరసిస్తూ ఈ నెల 10న దేశవ్యాప్తంగా బంద్ ని పాటించాలని మావోయిస్టుల పార్టీ పిలుపునిచ్చింది. తర్వాత ఇక ఉక్కు అల్యూమినియం పై 50% టెరిఫ్ విధించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక ట్రంప్ మరో బాంబు పెంచారు. తమ దేశంలో ఉక్కు పరిశ్రమలు కాపాడుకుంటామని, ఇందుకోసం విదేశీ ఉక్కుపై సుంకాన్ని 2 రెట్లు చేస్తామని వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. తర్వాత ఇక కొన్ని జట్లను కోల్పోయాం సిడిఎస్ అనిల్ చౌహాన్. ఇక ఆరు అబద్ధం ఎన్నో చెప్పాం సిడిఎస్ జనరల్ చౌహాన్ వెల్లడి. ఇక సింధు తొలి దశ నష్టాలని మే 7న నాటి దాడిలో జరిగాయి. నష్టం కంటే కారణం ఏమిటంటే కీలకం 2 రోజుల్లోపే కనిపెట్టాం, సరిదిద్దుకున్నాం, త్వరత పాక్ వెన్ను విరిచామన్న సిడిఎస్ అనిల్ చౌహాన్. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. ఇక మోదీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కాంగ్రెస్ నిలదీశ. ఇక సింధూర్ పై పార్లమెంట్ లో చర్చకు డిమాండ్. ఇక యుద్ధ సందర్భకుపై స్వతంత్ర విచారణలు అన్నట్టు ఖార్గే వెల్లడించారు. ఇక మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టిన రోజులు నష్టాలు జరిగాయి. అయితే అసలు సమస్య యుద్ధ విమానాలు కోల్పోవడం కాదు. అలా జరగడం వెనుక కారణాలు త్వరగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జరిగిన వ్యూహాత్మక తప్పుదాలను 2 రోజులపై కని పెట్టగలిగామని సిడిఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించారు. తర్వాత ఇక సిడిఎస్ పైన దేశద్రోహి ముద్ర వేస్తారా అన్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వానికి. పాక్ తో యుద్ధంతో విమానాలు కులాయని సిడిఎస్ చెప్పారు. సిడిఎస్ కామెంట్లపై కేంద్రం వివరణ ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ప్రశ్నించడం జరిగింది. తర్వాత ఇక మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ ఇక థాయ్ భామను వరించిన అందాల కిరీటం. ఇక ఓపెన్ సుచాత చువాంగ్ శ్రీకి రూపాయలు 6.5 కోట్లు విలువైన బ్లూ క్రౌన్ ను అలంకరించిన ప్రస్తుత మిస్ వరల్డ్ పిస్కోవా. ఇక థాయిలాండ్ కు తొలిసారిగా కిరీటం విజేతకు 8.5 కోట్లు ప్రైజ్ మనీ, ఇక నగలు, డిజైనర్ దుస్తులు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. టాప్ 8లో ఒకే చేరుకుపోయిన మిస్ ఇండియా నందిని గుప్తా. ఇక ఫస్ట్ రన్నర్ గా ఇథియోపియా సుందరి, 2వ రన్నర్ అప్ గా పోలాండ్ భామ, ఇక 3వ రన్నర్ అప్ గా మార్టినిక్ సుందరి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక మిస్ వరల్డ్ 2025 ఎంపికైన ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ థాయిలాండ్ చెందిన అమ్మాయి బ్లూ క్రౌన్ అలంకరించిన మిస్ వరల్డ్ 2024 పిస్కోవా. ఇక 16 ఏళ్లకే రోము క్యాన్సర్ బారిన పడ్డా, సకాలంలో గుర్తించడంతో ముప్పు నుంచి బయటపడ్డా. ఇక ముందుగా గుర్తిస్తే వ్యాధి నివారణ సాధ్యమని ప్రచారం చేస్తున్నా. ఇక హైదరాబాద్ ఆతిథ్యాన్ని మరవలేను మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ అన్నట్టు ఒక వార్త. తర్వాత కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇచ్చారు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇచ్చారు? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణను సస్యశ్యామలం చేసినందుకు నోటీసులు ఇచ్చారా ఇక అని ఆమె ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఆమె శనివారం బంజారాహిల్స్ తెలంగాణలో జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు కవిత. తర్వాత హరిహర వీరమల్లుని ఆపడం కోసమే బంద్ అనడం దుర్మార్గం అన్నట్టు వ్యాఖ్యానించారు. ఇక వర్సెంటేజీ అంశాన్ని పక్కదారి పెట్టింది హరిహర వీరమల్లు అని ఫోకస్ చేయడం దారుణం. ఆ సినిమాతో లింక్ పెట్టడం సరికాదు. పర్సెంటేజ్ విధానంలో ఇండస్ట్రీ మేలు, సింగిల్ థియేటర్ లో ఎన్ని నిర్మాతలను బతికించాయని అన్నారు నారాయణ మూర్తి. తర్వాత గోశాలల విస్తరణ 50 ఎకరాలకు తగ్గొద్దు, గోవులు స్వేచ్ఛంగా తిరుగాడేలా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక స్థలాలను గుర్తించి బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయండి. తర్వాత గోశాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 4-5 రోజుల్లో ఎంకేపల్లి గోశాల తుది డిజైన్ ఖరారు చేసే అవకాశాలు. తర్వాత ఆయిల్ ఫామ్ సాగుకు దిగుమతి సుంకం దెబ్బ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్ పై సుంకానికి 20% నుంచి 10% తగ్గించిన కేంద్రం. తర్వాత విదేశాల నుంచి భారీగా దిగుమతి కానున్న ఎడిబుల్ ఆయిల్స్, తర్వాత పామ్ ఆయిల్ గేలెల ధరలు తగ్గే అవకాశం, అందువలలో ఆయిల్ పామ్ రైతులు అన్నట్టు ఒక వార్త. తర్వాత ఇక నేర దుర్వ్యక్తపై ఇంత నిర్లక్ష్యమా హైకోర్టు. ఇక లోప భూయిష్ట విచారణలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థకు ప్రమాదం, పోలీసులు తీరుపై హైకోర్టు మండిపాటు. అత్యాచారం కేసులో కల్నల్ రిషి శర్మ జీవిత ఖైదు రద్దు, ఇక నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడి అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది హెడ్లైన్స్ వార్తలు అనేది మనం ఈరోజు చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.
తర్వాత ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక మన యుద్ధ విమానాలు కూలాటం నిజమే, ఇక అలా అరింటిని కూల్చామన్న పాక్ ప్రకటనలు తప్పు అన్న సిడిఎస్ అనిల్ చౌహాన్. ఇక వ్యూహ పరమైన తప్పిదం జరిగింది, వెంటనే సరిదిద్దామని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత 2 రోజుల్లో అన్ని విమానాలు ఎగిరి పాక్ దెబ్బ కొట్టాయి. ఇక ఆ దేశానికి చైనా ఇచ్చిన గగనతల వ్యవస్థను పనిచేయలేదు అన్నట్టు వ్యాఖ్యానించారు. తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వెళ్ళి ఇక ఫైటర్లు కూలాయని తొలిసారిగా అధికారికంగా అంగీకరించారు సిడిఎస్ అనిల్ చౌహాన్. ఈ విషయాన్ని కేంద్రం ఇప్పుడు దాకా ప్రకటించలేదు. ప్రతిపక్షాలు అనేది పట్టుబడుతున్నాయి, ఎన్ని విమానాలు అనేది కూలాయి అని స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు అనేది రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ ప్రశ్నిస్తున్నారు కేంద్రానికి. తర్వాత ప్రపంచ సుందరి ఛాయశ్రీ మన వెంబడి ఒకరున్నారనే ధైర్యమే నిజమైన విజయం. బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నటి ఉన్నట్టుగానే సమస్యలు ఉన్న వారికి అండగా నిలబెడుతున్న బాధ్యత భావిస్తా. మన చుట్టుపక్కల ఉన్న వారితో దయాగుణం ప్రహరించడమే ఈ ప్రపంచంలో అత్యుత్తమైన పనిగా విశ్వసిస్తానని ఆమె సుచాత సుంగ్శ్రీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక సుచాత సుంగ్శ్రీని వరించిన కిరీటం. ఇక దయగుణమే అత్యుత్తం అని జవాబుతో విజయం. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డా. ఇక చికిత్సతో విముక్తి. అప్పటి నుంచి ఆ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా. తర్వాత ఇక థాయిలాండ్ తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటం. ఇక రన్నర్ గా ఇథియోపియా, పోలాండ్, మాటేలి సుందరిమణులు. ఇక టాప్ 20లో నందిని గుప్తా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రపంచ సుందరి వేదికపై థాయిలాండ్ అందం వీరు కూర్చుంది. ఇక అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ఓపెన్ సుచేత సుందర్శ్రీ మిస్ వరల్డ్ కిరీటం వరించింది. ఇక 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డామే చేపట్టిన ఓపెన్ ఫర్ హార్ట్ ఆ ప్రాజెక్టు బ్యూటీ విత్ స్పర్శస్ కు నిదర్శనంగా నిలిచిన ఆమెను ప్రపంచ సుందరి చేసింది. ఇక థాయిలాండ్ కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారిగా పై గత మిస్ వరల్డ్ ఇస్టోపియా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. తర్వాత మోడల్ కాకుంటే రాజకీయాల్లోకి ఇక రొమ్ము క్యాన్సర్ రావడంతో బయటపడ్డ ఆ భయమే ధైర్యాన్ని ఇచ్చింది, ముందుకు నడిపింది. ఆంధ్రజ్యోతితో మిస్ వరల్డ్ 2025 సుజాత వార్త. ఇక ఫైనల్ అదర్స్ ఘనంగా ప్రపంచ సుందరి ముగింపు వేడుకలు. ఇక సీఎం రేవంత్, మంత్రులు, చిరంజీవి హాజరు. తర్వాత రైజింగ్ తెలంగాణ సత్తచాటం. ఇక మిస్ వరల్డ్ విజేత రన్నర్ అప్ పోటీదారులకు సీఎం రేవంత్ అభినందనాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత తమ కుమారుడు అఖిల్ వివాహానికి సీఎం రేవంత్ ను ఆహ్వానించిన సినీ నటుడు నాగార్జున అమల. ఇక అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఒక్కొక్కటికి 50 ఎకరాల విస్తరణలో ఏర్పాటు ప్రణాళిక రూపకల్పనకు ప్రతి ఒక్క కమిటీలు ధార్మిక సంస్థను భాగస్వాములకు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత కేసీఆర్ కు నోటీసులు అంటే తెలంగాణకు ఇచ్చినట్లే కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవిత. ఇక ఆయనపై ఈగ వాలిన ఊరుకోం. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా 4న ఇంద్ర పార్క్ వద్ద భారీ ధర్నా చేస్తాం. ఇక కేసీఆర్ కు బీఆర్ఎస్ జాగృతి 2 కళ్ళు. ఇక తెలంగాణ జాగృతిలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ విభాగాలకు ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. ఇక బీసీ బిల్లుపై కేంద్రానికి ప్రస్థానం. ఇక బీజేపీ శాఖ తగిలేలా ఉద్యమిస్తాం కవిత. ఇక జాగృతి నూతన కార్యాలయం ప్రారంభించిన కవిత. తర్వాత బీజేపీతో పొత్తు ఉంటుంది ఏం మార్చారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లోకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఇదే చెప్పారు. రేవంత్ వ్యాఖ్యలపై దేశ ద్రోహమై అన్నట్టు బండి సంజయ్ వ్యాఖ్యలు. ఇక కొందరు బీజేపీ సీనియర్లతో కేసీఆర్ సంబంధాలు అన్నట్టు ఒక వార్త. ఇక ఆ కారణంగానే పార్టీ అధ్యక్షుల పదవి నుంచి బండిని తప్పించారు. ఇక గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పినట్టే బీజేపీ అభ్యర్థులు ఎంపిక అన్నట్టు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలన్నీ మనం చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ రోజు మనం ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు, ఈ పేపర్ సంబంధించిన వార్తలు, హెడ్లైన్స్ రీడింగ్ అనేది చూసినాం. తర్వాత సాక్షి పేపర్ సంబంధించిన, తర్వాత ప్రభాత వెలుగు సంబంధించిన కొన్ని వార్తలు అనేది ఈ రోజు చూసినాం. మనం ప్రపంచ సుందరికి సంబంధించిన పోటీలకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా కొన్ని ప్రతి ఒక్క వార్తలు, సిడిఎస్ అనిల్ చౌహాన్ చేసిన కామెంట్లకు సంబంధించిన అంశాలు అనేది కొన్ని చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.